అంటే గురుగారు ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళిన వాళ్ళు హ్మ్. ఎంతసేపు స్వామివారి దర్శనంతో అయితే బాగుండు, అయితే బాగుండు అని చూస్తుంటారు గానీ, హ్మ్. అక్కడ ఆ క్షేత్రంలో కూర్చొని హ్మ్. ధ్యానం చేస్తే మాత్రం చాలా శక్తివంతంగా ఉంటదని చెప్తారు కదా గురువు. అవునమ్మా. అంటే ఆ తిరుమలలో ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తే అంత శక్తి మనం పొందడానికి అవకాశం ఉంటుంది? తిరుమలలో ఏ ప్రాంతంలో కూర్చొని మనం ధ్యానం చేయడానికి హ్మ్. బావుంటుంది? అంత శక్తివంతంగా ఉంటుందని? అదే. ఈ తిరుమల మొత్తం శక్తివంతమైన ప్రదేశమే. హ్మ్. కానీ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే, తిరుమల కొండల్లో బాబు అసలు ను 1008 పవిత్రమైన తీర్థాలుంటాయి ఆ కొండల్లో. హ్మ్. హ్మ్. అండ్ చాలా సార్లు నేను చెప్తున్నట్టుగా వైకుంఠంలో ప్రవహించే విరజా నది హ్మ్. కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు. అది వింటుంటాం కదా మనం. హ్మ్. సో, ఎక్కడ ఏ నీరైనా కూడా ఆ విరజా నదిలో కూడా కలిసొస్తున్నట్టే ఆ నీటి కిందే మనం తీసుకోవాలి. హ్మ్. సో, ఈ ప్రదేశాలు కూడా ఈ 1008లో కూడా 108 తీర్థాలు ఇంకా ప్రశస్తమైనవి. దాంట్లో 7 తీర్థాలు మనకి బాగా తెలిసినవి. హ్మ్. ఇప్పుడు ఆకాశగంగా, పాపవినాశనం, ఈ కుమారధార, తుంబురు తీర్థం ఇవన్నీ ఉన్నాయి కదా! హ్మ్. ఈ రామకృష్ణ తీర్థం, ముక్కోటి తీర్థం ఇవన్నీ హ్మ్. కూడా అన్నమాట. ఇలా శేష తీర్థం అని ఉంటుంది. ఈ ఈ తుంబురు తీర్థం ఇవన్నీ హ్మ్. చాలా శక్తివంతమైనటివి. మనకి, మనకి ఏకాగ్రత బాగా కుదరటం ఇప్పుడు మనుషుల మధ్య కూర్చొని ధ్యానం చేసుకొని అన్నిటినీ కన్నీ పక్కన పెట్టి స్వామి అందే అంత ఏకాగ్రత పెట్టుకొని ధ్యానం చేయడం కష్టం ఎదురుకుండా ఆయన దగ్గర కూర్చుని. హ్మ్. కాబట్టి ఎంతో శక్తివంతంగా ఉండే ప్రదేశాలంటే కొన్నేమో మనం ఆకస్మికంగా పాపవినాశనం వెళ్ళినప్పుడు అక్కడ మీరు కాస్త అడవి మార్గంలో ఎక్కడన్నా కూర్చోండి చేసుకోండి. ఇంకొకటి ఏంటి, ఆ ఈ పుష్కరిణి సమీపంలో హ్మ్. తెల్లవారుజామున 2 నుంచి 4:30, 5 ఆ సమయంలో ఏం పర్వాలేదు. మనం అనుకుంటాం అనమాట, అయ్యో నిద్రపోతుంది. అసలు మీకు నిద్రపోతుంది అనే ఆలోచన రావక్కర్లేదు. అసలు అక్కడ కూర్చుంటే సత్యం గారు ఎంత హాయిగా అనిపిస్తుందంటే మనస్సుకి, శరీరానికి. బికాజ్ ఆ టైంలో అంతటి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. అంత ప్రసరిస్తూ ఉంటాయి ఆ ప్రదేశం మొత్తం కూడా. కరెక్ట్‌గా ఈశాన్య భాగంలో అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఈ కొన్ని వేల మంది అక్కడ కూర్చోరు కదా వచ్చే ఆ టైంలో. సో, తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 5 ఆ ప్రాంతాల్లో అక్కడ కూర్చుని మీరు ధ్యానం చేసుకుంటే, ధ్యానం అంటే ఏంటి? మన మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోవటం, మిగిలిన ఆలోచనలు అన్నిటి నుంచి దూరం చేసుకోవటం. ఈ లౌకికపరమైన ఆలోచనలన్నింటినీ దూరం చేసుకుని స్వచ్ఛంగా ఆలోచిస్తూ ఉంటే, ఎందుకంటే ఆ సమయాల్లో రోజు కూడా దేవతలందరూ ఎన్నో లోకాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు. సో, ఆ దేవతలందరూ అదే ప్రదేశం నుంచి వెళుతుంటారు. సో, మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నత స్థితికి చేరుతామో ఆ దేవతల యొక్క శక్తిని కూడా మనం గ్రహిస్తాం, అనుభవిస్తాం, ఆ ఉనికిని తెలుసుకుంటాం. వాళ్ళు ఉన్నట్టు కూడా శరీరం అంతా ఎంతో తేలికవుతుంది అనమాట. సో, దర్శనానికి వెళ్ళే అందరూ కూడా నేను చెప్పేది, కాసేపు అన్నా మీకు వీలున్నంతసేపు ఆ 2 నుంచి 4 సమయాల్లో ఆ ప్రదేశంలో ఆలయానికి ఈశాన్యంగా పుష్కరిణి దగ్గర ఎక్కడైనా సరే మీరు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోండి. ఎంతో దివ్యమైన అనుభూతులు. నేను ఏంటి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టు ఇలా ధ్యానం చేసుకుంటున్న వాళ్ళు, పరమేశ్వరుని దర్శించిన వాళ్ళు, అమ్మవారిని దర్శించిన వాళ్ళని, ఇంద్రుని దర్శించిన వాళ్ళని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన వాళ్ళని, నవగ్రహ దేవతలను దర్శించిన వాళ్ళని, ఏంటి ధ్యానంలో ఆ కూర్చున్న సమయంలో దర్శించిన వాళ్ళని నేను చూశాను. దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంటారు అనమాట, ఆ తెల్లవారుజాము సమయంలో అందరు దేవతలు స్వామిని ఉదయాన్నే దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఆ ప్రదేశం అతి విశిష్టమైంది. ఒకవేళ మీకు రాత్రి అంటే మనకు శరీరం సహకరించదు ఇవన్నీ అనుకున్నా కూడా, శ్రీవారి పాదాలు వెళ్ళే దారిలో మనకి ధర్మగిరి అని వస్తుంది. వేద పాఠశాల, తిరుమల వేద పాఠశాల ఉంటుంది మన కొండ మీద. ఆ వేద పాఠశాలకు వెళ్ళే మార్గం కూడా చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. మీరు అక్కడ కూర్చుని కాసేపు ప్రశాంతంగా, అడవి మార్గం, జస్ట్ మీ కారు ఏదో ఆపుకుని కాసేపు ప్రశాంతంగా ఒక అర్ధగంట కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఈ ప్రదేశాలు ఏంటంటే శక్తివంతంగా ఉన్న ప్రదేశాల్లో
మనం తక్కువ ప్రయత్నంతోనే కనెక్ట్ అవ్వగలుగుతాం యూనివర్స్తో. ఆ యూనివర్సల్ శక్తితో కనెక్ట్ అవ్వగలుగుతాం, భగవత్ శక్తితో కనెక్ట్ అవ్వగలుగుతాం, స్వామితో కనెక్ట్ అవ్వగలుగుతాం. అటువంటి ప్రదేశాల్లో కూర్చొని స్వామితో సంభాషించవచ్చు, ఆయనతోనే మాట్లాడచ్చు. ఇటువంటి ప్రదేశాల్లో ఎందుకు ధ్యానంలోకి వెళ్తాం? ఆయన అనుభవించడం కోసం, అంతే కదా. ఆ ఆనందం అనుభవించడం కోసం, ఆ తత్వం, ఆ శక్తి మనలోకి రావాలని చెప్పి ప్రవేశించి అనుభవించడం కోసం. అది ఈ ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు చాలా తేలిగ్గా జరుగుతుంది. ఎంతో ఈజీగా అనుసంధానం అవటం అంటారే, అంత తేలిగ్గా అవ్వగలుగుతాం. పుష్కర్ని కానీ, ఆకాశగంగా పాపవినాశంలో కానీ, ఆ తెల్లవారుజామున అఖిలాండ దగ్గర కూర్చున్నా కూడా మంచిదే. అప్పుడు కూడా పెద్దగా జనం ఉంటారు ఆ టైంలో. పగలు టైంలో అనుకుంటే మనకి ఈ ప్రదేశాల్లో కొంచెం ప్రజలు ఎక్కువగా భక్తులు ఉంటారు కాబట్టి మీరు ఈ శ్రీవారి ప్రదేశం పాదాలకి ఆ దారిలో, లేకపోతే మన ధర్మగిరి దారిలో కానీ అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే అసలు స్వామి ప్రత్యక్షమైన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో సాయంత్రం ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు చూశాను, ఆ స్వామి అలా వచ్చి నుంచుంటాడు అక్కడ, అంతే. అంత పవిత్రమైన క్షేత్రం అది. అది ఎంతోమందికి ఇప్పటికీ కూడా ఏంటంటే సత్యం గారు, ఈ అనుభవాలు కూడా ఎలా ఉంటాయంటే ఎవరి అనుభవాలు వాళ్ళకే ప్రత్యేకం. కొంతమంది బయటికి బాహ్యంగా చెప్పరు కూడా. నిత్యం ప్రతిరోజు ఎందరికో ఎన్నో అనుభవాలు జరుగుతుంటాయి అక్కడ. కొంతమంది బయటికి చెప్పరు, కానీ ఇన్ని అనుభవాలు అవుతున్నాయి. ఇంత శక్తివంతమైన ప్రదేశం కాబట్టి రోజు ఇన్ని లక్షల మంది వెళుతున్నారు. ఇంతమంది ఆ మూర్తిని దర్శించుకోవడానికి. సృష్టి మొత్తానికి కారణభూతుడైనటువంటి పురుషోత్తముడు అలా నుంచుని ఉన్నాడు మన కోసం. శిలారూపంలో మనల్ని భ్రమింపజేస్తూ ఆయన నుంచుని ఉన్నాడు కాబట్టి ఎన్ని జన్మల కోట్లాలన్నీ పాపాలన్నీ క్షణంలో అలా నశింపజేయడానికి ఆయన దర్శనం మాత్రమే సాధ్యం కాబట్టి వెళ్తుంటాం. సో ఇది ఆ ఉన్నంతకాలం మనం పైన ఇంత ఆనందం, వేరే ఆనందం అనుకున్నాం కదా మనం, అనుభవించడానికి స్వచ్ఛమైన భక్తితో ధ్యానంలో కాసేపు కూర్చుంటే ఆ శక్తి అంతా అనుభవించగలుగుతాం. అసలు ఆయనే చెప్తాడు కదా, స్వచ్ఛమైన భక్తితో ఎవరైతే నన్ను ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ మంచి చెడులన్నీ నేనే చూస్తూ ఉంటాను అంటాడు. అనన్యా చింతయంతో మా ఏ జనాపర్ విపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారి యోగక్షేమాలన్నీ నేనే వహిస్తాను, వేరే ఆలోచన లేకుండా, అనన్యాసిత ఆలోచన లేకుండా నా మీదే అన్ని భారం పడేసి వాళ్ళకి నేను ఎప్పుడు చూస్తూ ఉంటానని అభయహస్తం కటిహస్తం ఆయన అలా మన ఎప్పుడు చక్కగా అలా చూసుకుంటూ ఉంటాడనమాట. కావాల్సిందల్లా ఆయన్ని శాంతంగా ఎప్పుడు గోవింద నామం తలుచుకుంటూ మన ధర్మంగా మన పని చేసుకుంటూ వెళ్తే చాలు. అన్నిట్లోనూ అన్ని జీవులందు భగవంతుడిని చూస్తూ ఉంటే. కొంతమంది నన్ను ఇమేజ్ పెడుతున్నారు, తేలిగా ఇందాక చెప్పానే శ్రీనివాస అని తలుచుకున్నా, గోవింద అని తలుచుకున్నా క్షణంలో పలుకుతాడు. కొంతమందికి ఏమో ఈ వినా వెంకటేశం ననాథో ననాథ సుధా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. ఇది చాలామందికి ఇష్టం. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, నాయన నువ్వు కంటే నాకు దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు, నువ్వే శరణాగతి అని చెప్పేసి అనుకోవటం అనమాట. ఇటువంటి నామాలు తలుచుకుంటూ మన జీవితంలో పెడుతూ ఉంటే ఆయన చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు, ఎంతో గొప్ప అనుభూతుల్ని మనకు అనుగ్రహిస్తాడు. తిరుమల యాత్రలో కేవలం మనం ఆయన వెళ్ళి దర్శనం చేసుకోవడమే కాకుండా ఎన్నెన్నో గొప్ప అనుభూతులతో వస్తారు తిరిగి. అందరూ కూడా యాత్ర వెళ్ళిన వాళ్ళందరూ మనం చెప్తారు కదా, మాకు ఇలా జరిగింది, అక్కడ జరిగింది, ఈ విశేషం జరిగింది, స్వామి పాదాలు ఎంత బాగా కనపడ్డాయి, ఒక్కసారిగా ఆయనకి వక్షస్థలంలో ఉన్న ఈ మణులన్నీ కనపడ్డాయి, ఇవన్నీ కనపడ్డాయని చెప్తారే. సో ఆయన ఎవరెవరికి ఎలా ఎలా అనుగ్రహిస్తాడో వాళ్ళకి అదే ప్రత్యేకం. అంత చక్కగానూ అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం మనం పెట్టుకుని వెళ్ళాలి. వెళ్ళిన ప్రతిసారి మీకు ఒక దివ్య అనుభూతితోనే తిరిగి వస్తారు. అంత అనుభూతులతో వచ్చే గొప్ప ప్రదేశం అన్నమాట. నిత్యం చెప్పాను కదా, నిత్యం మానవులే కాకుండా దేవతలు సైతం సంచరించే ప్రదేశం అది. అంటే మీరు చాలాసార్లు తిరుమల వెళ్తుంటారు స్వామివారి దర్శనానికి. స్వామివారి మీతో పాటు మీరు ఎక్కడుంటే అక్కడ వారు ఉంటున్నా కూడా మీరు తిరుమల వెళ్తూ ఉంటారు కదా గురుగారు. మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకంగా ధ్యానం చేసే ప్రదేశం అట్లా ఏమైనా ఉందా?
ప్రత్యేకంగా నేను ఇందాక చెప్పాను కదా, ఆ పుష్కరిణి సమీపంలో కూర్చోవటం నాకు చాలా ఇష్టం. పుష్కరిణి సమీపంలో తెల్లవారుజామున కాసేపు కూర్చుంటాను. కాసేపు కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం. అండ్ అప్పుడప్పుడు ఆ ధర్మగిరి వెళ్ళే దారిలో కాసేపు కారు ఆపుకొని అక్కడ వెళ్ళే దారిలో మనకి ఇంకొక అభయాంజనేయ స్వామి దేవాలయం అని ఒక చిన్న గుడి ఉంటుంది. చాలామంది తెలియదు. యాక్చువల్లీ ఆ తిరుమల కొండలు ఎంత పవిత్రమైనవి అంటే సాక్షాత్తు హనుమంతుల వారే జన్మించిన ప్రదేశం అది. మనకి అంజనాద్రి తెలుసు కాకుండా. సో ఆ హనుమంతుల వారు ఇప్పటికీ అక్కడ కొండల మీద తిరుగుతూనే ఉంటారు. ఆయన తిరిగే ప్రదేశాలు అనేక ప్రదేశాల్లో ఈ ధర్మగిరికి వెళ్ళే దారిలో అభయాంజనేయ స్వామి చిన్న ఆలయం వస్తుంది. చాలామంది భక్తులకు తెలియదు. ఆ ఆలయం దగ్గర సాయంత్రం వేళల్లో హనుమంతుడు ఇప్పటికీ తిరుగుతుంటాడు. అది నేను చాలాసార్లు గమనిస్తున్నాను. సో ఏమాత్రం నాకు ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుంటాను. అక్కడ కానీ ఆ దారిలో మనం ఎక్కడన్నా కూర్చున్న కాసేపటికే మనం ఆ స్వామితో కనెక్ట్ అయిపోతాం అన్నమాట. మొత్తం స్వామి వైభవం అంతా కూడా వ్యాపించుంటుంది. ఆ కొండంతా కూడా అంత వైభవం ఉంచడంతో మనం ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవుతాం. ఈ ప్రదేశాలు చాలా శక్తివంతమైనవి, ఎంతో శక్తివంతమైన అనమాట మనకి. అంట్లో స్వామి ఏంటంటే ఆ శ్రీవారి పాదాల దగ్గర ప్రదేశం నుంచి నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రదేశంలో ఉన్నాడు అని చెప్పి అదొక నమ్మకం మన వాళ్ళకి. సో నేను చేసుకునేవి ఒకటేమో ధ్యానం చేసుకునేవి పుష్కరిణిది సమీపంలో ఒకటి, అఖిలాండం దగ్గర ఒకటి, అండ్ ధర్మగిరి వెళ్ళే దారిలో ఒకటి. ఇవి చాలా, అన్నిటికంటే పుష్కరిణి దగ్గర మాత్రం చాలా పవిత్రమైన. అది మనం ఏంటంటే పగటి కాలంలో మనం గ్రహించలేం గముక్కుని అంత తేలిగ్గా. రాత్రి వేళల్లో ఇంకా దివ్య తరంగాల్ని మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. కాబట్టి అందరికి చెప్తా, ఆ తెల్లవారుజాము వేళల్లో అక్కడ కూర్చోండి. అంటే ధ్యాన మార్గంలో వెళదాం అనుకునేవాళ్ళు, సాధన మార్గం వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో అక్కడ కూర్చుంటే ఎన్నో దివ్యమైన అనుభూతులు కలుగుతాయి. అసలు నేను ఒక్కొక్కసారి అక్కడ కూర్చున్నప్పుడు చూస్తాను, ఏమిటి కొన్ని లోకాల్లోకి వెళ్ళిపోతాం మనం. ఒక అర్ధగంట సేపు ఏదో వేరే లోకం, అక్కడి నుంచి గోలోకంలోకి వైకుంఠం, కైలాసం కానీ ఎన్నెన్నో లోకాలు దర్శించగలుగుతాం. కేవలం ఎందుకంటే ఆ ప్రదేశానికి ఉన్న పవిత్రత అంత శక్తివంతమైందనమాట. కూర్చోవటం ద్వారానే గ్రహించగలం అంత. అసలు అప్పుడు కొంతమంది దేవతలు వచ్చి మన పక్కన కూర్చుంటారు కూడా అనమాట. మానవ రూపంలోనే కూర్చుంటారు, లేదా అదృశ్య రూపాల్లో అయితే తప్పకుండా గ్రహించగలుగుతాం. మనం ఎంతోమందికి గ్రహిస్తాం మనం అది.